మరి అతనికి ఏం పుట్టిందో ఏమిటో మొట్టమొదటి నా ఇంటికి వచ్చాడు, ఎవడో జర్మనీ నుంచి ఫోన్ చేశాడు, ఇప్పుడు కమ్యూనిస్టు కార్డు హోల్డర్ రోడ్డు ఇలా తయారయ్యాడు, మనం ఏం చేస్తాం అని చెప్పిన గవర్నర్ చెప్పి. కనుక అదేదో కొంతమంది మనుషులు ఇష్టపడతారు, కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళకి అడ్డం వస్తున్నామని దుర్భాషలు ఆడుతారు. మనమే ఆడాలి, అలా తెలియగలాడు అక్కడ ఉండకూడదు, పార్టీ వాడు సృష్టించాడు, అమ్మో వీడు ఉండకూడదు, నేనే పార్టీ పెడదాం అనుకుంటే వీడే పెట్టేశాడు, వాడు పార్టీ పెడదాం అనుకున్నాడు, నేనే పెట్టేశాడని అందుకని ఆడుకున్న ఛాన్స్ పోయిందట, ఆడి కక్ష. ఓకే, ఇలా డెవలప్. ఇప్పుడు కానీ ఇప్పుడు దాని తర్వాత మొన్న ఒక టీవీ షోలో బాలకృష్ణ గారు అంటే సినిమాలు బాలకృష్ణ గారు మొన్న అన్స్టాపబుల్ షోలో ఒక చెప్పడం జరిగింది సార్, ఏమన్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పే కాదు అని వీళ్ళు సమర్థించారు, వీళ్ళు వార్తలందరూ చెప్తారు. చెప్పకపోతే ఎట్లా, వాళ్ళ భావన వాళ్ళు కాదనుకుంటే వాళ్ళ సిస్టర్ ఏమవుతుంది, వాళ్ళ భావన వాళ్ళు కాదనుకుని ఎందుకు చెప్తారండి? వాళ్ళ భావన సమర్థిస్తేనే కదా వాళ్ళకి మళ్ళీ సినిమాలు, మళ్ళీ పార్టీ పగ్గాలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఇవన్నీ మరి అడగయ్యారు, డబ్బులు ఇవన్నీ ఎట్ట వస్తాయి. ఇప్పుడు వీళ్ళెందుకు సార్ పార్టీని కైవసం చేసుకోలేకపోయారు? అప్పుడు ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత ఇచ్చి, ఇప్పుడు హరికృష్ణ గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, బృందేశ్వరి గారు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. దే డోంట్ నో ఎనీథింగ్, దే డోంట్ నో ఏబిసిడి. ఆ ఇంట్లో తెలియగలాడు చంద్రబాబే అయ్యాడు, వీళ్ళకి ఏం తెలియదు, ఈ కాంకాడు. అది చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు లొంగిపోయారు. అప్పట్లో లొంగ అవసరం లేదు, వాళ్ళు సాష్టాంగం పడిపోతారు అక్కడ అంతే. మా బావే అందా నాయన దగ్గర అనేవాడు, మాట్లాడు, విడమని చేంజ్ చెప్పడు, కనుక మా సేవియర్ ఇతనే అని అతని కళ్ళ మేము పడతాడు, సహజం కదా. మొత్తం ఏమన్నా హెల్ప్ కావాలన్నా బాగా చేసేవారా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ? అంతేగా, వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు వీళ్ళు ఈ స్థాయిలో ఉన్నారంటారు. అది నేను అంత లోతుగా నేను పోను కానీ, బట్ ఆయన సరిగా పిల్లలతో మాట్లాడకపోయేటప్పటికి ఇక ఒక రెఫ్యూజీ సెంటర్ దొరికింది బావగారితోనే వాడు. ఓకే, అయితే ఈ మధ్య బాలకృష్ణ ఒక మాట అన్నాడు, మీరంతా నేను ఎర్రిపప్పని అనుకుంటున్నారు, ఈ జరిగిన కథ అంతా ఎవరో కారణం, దీనికి మా నాయన చంపింది ఎవరో ఏమిటో నాకు తెలియదు అనుకుంటున్నారా, నాకు అన్నీ తెలుసు, సమయం కోసం చూస్తున్నానని చెప్పి ఒక స్టేట్మెంట్. అంటే అర్థం ఏంటి ఆ స్టేట్మెంట్కి? అర్థం ఏంటంటే నాకు జరుగుతున్నంతా తెలుసు, చేసిందంతా మా బావ, ఈ పార్టీ చేసినంతా మా బావ, తన కోసం మా నాయన చంపింది వాడు, కనుక బంధుత్వం చెల్లెలు ఎట్లా వదులుకుంటాం, సమయం వచ్చినప్పుడు నేను చూస్తాను, అంతా నాకు తెలుసు. ఇప్పుడు ఆ సినిమా కథానాయకుడు మహానాయకుడు అని తీశారు, అందులో మీరేగా విలన్. నేను అసలు చూడలేదు, మిమ్మల్ని విలన్ గా చూపించారు. చెప్పారు భాస్కర్ రావు గారు మొత్తం ఇదంతా నడిపించి యాంటీగా నడిపించి మా నాన్నగారి చంపేశాడు మొత్తం అందులో చూపించారు. చంద్రబాబు నాయుడు గారినేమో అందులో హీరోని చేశారు, మిమ్మల్ని విలన్ చేశారు. మీరేమో ఇక్కడ రివర్స్ లో చెప్తున్నారు, అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ విలన్. నేను చెప్పటం కాదు, మీరు కూడా ఆ మాట అంటే ఎట్లా, వాళ్ళు రివర్స్గా చూపించారు. వాస్తవం ఇది. మీరు ఈ స్టేజ్లో నేను ఇంత వయసు వచ్చినాక అది కాదయ్యా ఇది అని చెప్పుకునే పరిస్థితి నాకు కలగటం చాలా దురదృష్టం. వాస్తవం ప్రజలు గ్రహించలేకపోయారు, అవాస్తవాలే ఈనాడు ద్వారా వాళ్ళు ప్రచారం చేయగలిగారు. కనుక అది మీరు గ్రహించాలి, ఏది వాస్తవం అని. నా పుస్తకాలు చదువుకొని మీరు చేయండి, పబ్లిక్లో తెలుసుకొని చేయండి, నిజాలు అప్పుడు తెలుసు. మీరు ఒక సైడ్నే కొమ్ముగాసి నడిస్తే ఎట్లా? అంటే ఇప్పుడంతా ఈ సినిమా, ఇప్పుడు బాలకృష్ణ గారని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ ఒక హైప్లో ఉన్నారు, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్నట్టు. ఇప్పుడు మీరు అన్నట్టు దానికి తోడు ఇప్పుడు ఈనాడు, రామోజీరావు గారు వీళ్ళందరూ మంచి సర్క్యులేషన్లో ఉన్న పత్రికలు, వాళ్ళు చెప్పిందే రాస్తారు, అదేగా జనాలు నమ్ముతారు. అదే నమ్మారు. కానీ భగవంతుడు ఎదుట రేపు మనం శిక్ష అనుభవించాలిగా, తప్పు చేస్తే కొద్ది రోజుల్లోనే అవి కూడా బయట. ఎప్పుడన్నా కాదు సార్, ఇంకా సత్యధర్మాలు పనిచేస్తున్నాయి సమాజం మీద, సత్యధర్మాలకు భగవంతుడు మన్నిస్తాడు. ఇవన్నీ మొత్తం ఇదంతా జరిగిన తర్వాత ఎప్పుడన్నా ఎన్టీ రామారావు గారు మీ దగ్గరికి వచ్చేమన్నా పశ్చాత్తాపడడం, బాధపడడం? ఎన్టీ రామారావు స్వామివారి దగ్గరికి వచ్చారు, స్వామివారిని మీడియేట్ చేయమని అడిగాడు. స్వామివారు నా దగ్గరికి వస్తే నేను వల్ల కాదన్నా,
అంతే. ఆయన నేను కలవటం ఎప్పుడు లేదు. మీరు ఎందుకని మళ్ళీ రామారావు గారి దగ్గరికి వెళ్ళలేకపోయారు? ఎందుకు వెళ్తాను? మీ స్నేహితుడు, మీరిద్దరు కలిసి ఎందుకు పార్టీని వెళ్తాము? ప్రారంభించి ముందుకు తీసుకెళ్ళి ఎందుకు వెళ్తాము? అదే అది ఒకటే, ఇద్దరం కలిసే గోదావరిలో మునిగాం, ఇద్దరు కలిసే ఒకటే మంచం మీద పడుకున్నాం, ప్రచారం చేసాం, ఒకటే కంచంలో అన్నం తిన్నాం, అవన్నీ అయిపోయి అతను అల్లుడు కావాలనుకున్నాడు, రామోజీ కావాలనుకుంటున్నాడు, రామోజీ చెప్పింది నిజం అనుకున్నాడు, అటే వెళ్ళిపోయాడు. నువ్వు బొంబాయి నుంచి వచ్చి అమెరికా నుంచి వచ్చేసి ఇమ్మీడియట్గా నన్ను పార్టీ నుంచి తీసేసావు కదా, నన్ను అడిగావా, నన్ను పిలిచావా, కెమెరాని పిలిచి ఏంటి ఇది అంతా చెప్తున్నారు ఏమిటని చెప్పి అడిగావా? లేదుగా. కనుక నేటగా వెళ్తాను. నేను గవర్నర్కి ఏం చెప్పాను, మేము అతనికి విత్డ్రా చేస్తున్నాం సపోర్టు, మాకు అవసరంలో ముఖ్యమంత్రి, ఆపోజిషన్ లీడర్కి ఇవ్వడం మేము సపోర్ట్ చేస్తాం. అయితే అతను ఏం చేశాడు, ఆ పిచ్చి గవర్నరు, అతను ఇన్ఎక్స్పీరియన్స్ మ్యాన్, ఢిల్లీ వాళ్ళు మీకే ఇవ్వమంటున్నారు అని నాకు ఫోన్ చేసి, నాకు వద్దండి, ఆపోజిషన్ లీడర్కి ఇవ్వాలా గవర్నమెంట్ పడిపోయినప్పుడు, ఆపోజిషన్ లీడర్ కాదంటే అప్పుడు మీరు ఆలోచన చేసుకోండి. కమ్యూనిస్టులు కూడా లెటర్స్ ఇచ్చారు మీకే సపోర్ట్ అని, ఇంకా వాళ్ళు ఇచ్చారు, అన్ని పార్టీల వాళ్ళు ఇచ్చారు, మరి మీకే మిమ్మల్ని పిలువమని ఢిల్లీ వాళ్ళు అంటున్నారు అని చెప్పి, నాకు వద్దండి, మేము అతనికి మీద సపోర్ట్ విత్డ్రా చేసుకుంటున్నాం, మాకు ముఖ్యమంత్రి అవసరం అంటే పొద్దునుంచి సాయం దాకా ఇదే నడుస్తుంది. సాయంత్రం 2:30కి నా పక్కన చేరిన సన్నాళ్ళు కొంతమంది మంత్రుల వాళ్ళ కోరికతో ఏంటిలే ఒప్పేసుకో అని చెప్పి నీళ్ళంతా గోవా చేసి దాన్ని అప్పుడు ఒప్పుకున్నారు, మీరు తీసుకుపోయారు. నెల రోజులు ఉన్నారు, అదే నెల తర్వాత అప్పటికే ఎత్తుకుపోయారుగా, అప్పటికే ఎమ్మెల్యేలు అంతా ఎత్తుకుపోయారు, చాలామంది ఎత్తుకుపోయి దాచేశారు. సో మీకు అప్పటికి ఇష్టం లేదు, కానీ మీరు ముఖ్యమంత్రి అయిష్టతగానే ఎవ్రీబడి నోస్ ఇట్, అయిష్టతగానే. కానీ ఇది నెల రోజుల తర్వాత మీకు అనిపించలేదా సార్ అది కంటిన్యూ చేయాలి, లేకపోతే దాన్ని ఇంకా మీరు అప్పుడు ఏమన్నా స్ట్రాటజికల్గా ఏమన్నా ఆలోచించుంటే అది కంటిన్యూ అయ్యేదేమో కదా? ఇరుక్కుపోయాను బురదలో, ఎట్ట బయటపడతాను, నా ఎమ్మెల్యేలు చంపేస్తారు, వాడు మంత్రుల కోరికలో ఉన్నారు. ఓకే, మీ ఎమ్మెల్యేలే మిమ్మల్ని చంపడానికి రెడీగా ఉన్నారు, అంతేగా, చంపుతారుగా, ఆటోమేటిక్గా చంపుతారు. సో మీరు పక్కకి తప్పుకున్నారు, అంతేగా, మెదలకుండా ఊరుకోండి, ఓకే, వేరే ప్రయత్నాలు. ఇప్పుడు జనరల్గా అంటే చంద్రబాబు నాయుడు గారిని పాజిటివ్ కోణంలో చెప్పాలంటే ఇప్పటికీ స్టిల్ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పుకుంటారు, చంద్రబాబు నాయుడు గారే కాదు చాలామంది, హైదరాబాద్ని ఇవాళ ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే, ఆయనే ఈ హైదరాబాద్ని డెవలప్ చేశారని చెప్పుకుంటారు. ఎంతవరకు వాస్తవం సార్ అది? నేను కామెంట్ చేయను దాని మీద. నేను ఇక్కడ స్టూడెంట్ని, ఇక్కడే హైకోర్టులో ప్రాక్టీస్ చేశాను. 1953లో మా అన్నగారు ఇక్కడ ఉద్యోగం చేస్తుండ్రు. హిట్ టీవీ యాప్